అత్తయ్య నెల్లూరు నుంచి తాటాకు చేపలు కూడా తీసుకొచ్చారు. దీనికి ముందు వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో అర్థం కాకపోతే ముందు వీడియో చూసేయండి. పప్పులోకి తాటాకు చేపలు చాలా టేస్టీగా ఉంటాయి కదా. చిక్కుడుకాయ ఇంకా తాటాకు చేప, బెండకాయ తాటాకు చేప, ఇంకా సీమ వంకాయ తాటాకు చేప ఇలాంటి కూరలు చాలా బాగుంటాయి కదా. కానీ ఇది చాలా వరకు నేను అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే సాల్ట్ ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి అంత మంచిది కాదు అని. కానీ అప్పుడప్పుడు ఏం కాదులే అని చెప్పేసి చేసేస్తుంటాము. ఇంకా అత్తయ్య తాటాకు చేపలు చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. ఇవి కట్ చేయడం కానీ, ఇంత నీట్ గా వాష్ చేయడం కానీ, వాటిని కాల్చడం కానీ నాకైతే అస్సలు రాదు. నాకు పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇవి ట్రై చేయలేదు. ఎప్పుడు అత్తయ్య దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను, కానీ ఇది ఒక్కటే ఎందుకో నేర్చుకోలేదు. ఇంకా అత్తయ్య చేస్తే మాత్రం ఇష్టంగా తింటాను పప్పులోకి. ఇంకా అత్తయ్య నెల్లూరు నుంచి చాలానే తీసుకొచ్చారు మాకు ఇష్టమైనవి. ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఛానల్ అయితే మిస్ కాకుండా వీడియోస్ అన్ని చూసేయండి. మన వీడియోస్ కి అయితే ఖచ్చితంగా ఒక 30 లైక్స్ అయితే వస్తున్నాయి. ఆ 30 లైక్స్ లో ఎవరెవరు ఉన్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది కూడా ఏ ఊరు నుంచి వస్తున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి, సో దట్ నాకు అర్థమవుతుంది మన ఛానల్ ఎంత వరకు రీచ్ అవుతుంది అనేది. ఫైనల్ గా ఇదండి మా మెనూ ఇవాళ. పుదీనా పచ్చడి, ఆమ్లెట్, ఇంకా సిరికూర పప్పు, తాటాకు చేప, లాస్ట్ లో ఒక ముద్దలోకి పెరుగు ఇంకా ఆవకాయ మ్యాండేటరీ. ఇలాంటి మెనూని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే మీతో నెల్లూరు అమ్మాయి ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదూ.